హలో! హాయ్! వెల్కమ్ టు సుజి హోమ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వచ్చేసి రెసిపీ సర్వపిండి అండి. సర్వప్ప కూడా అని అంటాం మన తెలంగాణలో. ఇది ఎలా చేసామో మనం చూసేద్దాం రండి కిచెన్లోకి. చాలా సింపుల్ అండి ఈ ప్రాసెస్. దీనికి కావాల్సింది ఫస్ట్ రైస్ పౌడర్ అండి. 2 గ్లాస్ తీసుకున్నాను నేను రైస్ పౌడర్. ఉల్లిపాయ, వెల్లుల్లి, జీలకర్ర అండి పేస్ట్ చేసి వేసుకోవాలి మనం. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, వీటితోటి మనకు ఫ్లేవర్ అనేది వచ్చేది. తర్వాత పల్లీలు అండి, పల్లీలు కూడా వేసుకోవాలి. ఇది 1/2 అవర్ ముందు నానబెట్టిన శనగపప్పు అండి. క్రిస్పీగా ఉంటుందండి శనగపప్పు వల్ల మనకి సర్వప్ప అనేది. ధనియాలు, 1 స్పూన్ ధనియాలు తీసుకున్నాను. పసుపు అండి, 1/2 స్పూన్ పసుపు వేసాను. ఎక్కువ అవసరం లేదండి పసుపు మనకి, జస్ట్ కలర్ కోసం. రెడ్ చిల్లీ అండి, 1 స్పూన్ తీసుకున్నాను రెడ్ చిల్లీ. 1 స్పూన్ సాల్ట్. క్వాంటిటీ అండి, మనం రైస్ పౌడర్ ఎంత తీసుకున్నామో దానికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర అండి. నువ్వులు కూడా వేయొచ్చండి. ప్రజెంట్ నా దగ్గర నువ్వులు లేవు, నేనైతే శనగపప్పు, పల్లీలు వేసానండి. చాలా సింపుల్ అండి ఈ ప్రాసెస్ చేసుకోవడం. ఒక 15 మినిట్స్లో అయిపోతుందండి మనకు. ఇలా వాటర్తో మనం పిండి అయితే కలిపేసేయాలండి. ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. కొత్తగా స్టార్ట్ చేశాను కదా యూట్యూబ్ ఛానల్. చూడండి పిండి ఎలా కలిపేసానో. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ తీసుకోవాలండి. 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి మనకి. ఇందాక మనం కలిపి పెట్టాం కదండి పిండి, దాన్ని చిన్నగా చేసుకొని చూడండి ఇలా ఎంత సరిపడుతుందో బౌల్లో మనం అంతా చేసుకోవాలండి. అలా చేసుకొని మనం దాంట్లో స్ప్రెడ్ చేసేయాలండి రౌండ్గా. ఎందుకంటే చిన్నదే కదండి బౌల్, నేను మామూలుగా చిన్నగానే చేస్తున్నాను. అలా కంప్లీట్గా చేశాక మనము స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి చూడండి, ఇందాక మనం చేసిన సర్వప్పని అలా ఆయిల్తో మొత్తం స్ప్రెడ్ చేసేయాలండి. అలా హోల్స్ కూడా పెట్టుకోవాలండి, ఎందుకంటే ఆయిల్ అనేది మనకు మొత్తం అవుతుందండి, ఇలా సర్వప్పకి స్ప్రెడ్ అవుతుంది, కలిపేసుకుంటుందండి. మంచిగా మనకి సిమ్లో పెట్టాలండి, హైలో కూడా పెట్టద్దు. సిమ్లో పెట్టి ఉంచాలండి. చూడండి మనకు చక్కగా తెలంగాణ స్టైల్ సర్వప్ప రెడీ అవుతుందండి. మీకు కూడా చాలా ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం అండి సర్వప్ప అంటే. చాలా సింపుల్ అండి, చేసుకోవచ్చు. ఓపిక ఉంటే ఒక 15 మినిట్స్లో అయిపోతుందండి మనం చేసుకోవడం ప్రాసెస్. చూడండి అలా వచ్చింది మనకి సర్వప్ప. చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే ఈవినింగ్ అండి, మండే రోజు అండి, ఇది ఫాస్టింగ్ కదా, స్నాక్గా నేను సర్వప్ప అయితే చేస్తున్నానండి. నేను చాలా రోజులైందండి తిని, అందుకే తినాలనిపించింది. నేను కూడా ఈరోజు చేశాను ఈవినింగ్ స్నాక్గా. చూడండి రెండవది కూడా రెడీ అయిపోయింది మనకి సర్వప్ప.
చూస్తేనే తినాలనిపిస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మనకు వేడి వేడిగా సర్వప్ప రెడీ అయిపోయింది. 2 చేశానండి, ఒకటి మా హస్బెండ్కి, ఒకటి నాకు, అంతే సింపుల్గా. చాలా బాగుంది కదా చూడడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కూడా చేయాలని ఉంది కదా, ఇంకెందుకు లేట్, చేసేయండి మీరు కూడా. ప్రాసెస్ చాలా సింపుల్.